హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు రమా స్టడీ సర్కిల్. ఇప్పటివరకు 2 వీడియోల్లో రైల్వేకి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు అయితే చూశారు కదా. ఈ వీడియోలో కూడా రైల్వేకి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలు అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఇండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను ఎక్కడ ప్రారంభించారు? ఇండియాలో తొలి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ను ముంబైలో ఏప్రిల్ 18న 2014 సంవత్సరంలో ప్రారంభించారు. ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు ఏంటి? ఇండియాలో మొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్వీన్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రైల్వే ఆసుపత్రి పేరు ఏంటి? ప్రపంచంలో మొట్టమొదటిసారి ఏర్పాటు చేసిన రైల్వే ఆసుపత్రి పేరు లైఫ్ లైన్. ఇండియాలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించిన రైలు మార్గం ఏది? రోహు నుండి మంగళూరు వరకు నిర్మించినటువంటిది ప్రైవేట్ రంగంలో నిర్మించిన రైల్వే మార్గం. ఇండియన్ రైల్వే స్టాఫ్ కాలేజ్ ఎక్కడ ఉంది? ఇండియన్ రైల్వే స్టాఫ్ కాలేజ్ వడోదరాలో ఉంది. ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ వేటి మధ్య ఉంది? ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఇడపల్లి నుంచి వల్లార్పదం కేరళలో ఉంది. 4.62 కిలోమీటర్లు. దీనినే వెంబనాడ్ రైల్వే వంతెన అంటారు. ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం ఏది? ఇండియాలో అత్యంత పొడవైన రైల్వే సొరంగం కర్బూద్ టెండర్. ఇది 6.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. భారతదేశంలో అతి పొడవైన రైల్వే మార్గం ఏది? భారతదేశంలో అతి పొడవైన రైల్వే మార్గం అస్సాంలోని దిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు. ఇది ఒక వీక్లీ నడిచే ట్రైన్. ఇండియాలో 3 పొడవైన రైల్వే బ్రిడ్జిలు ఏవి? ఇండియాలో 3 పొడవైన రైల్వే బ్రిడ్జిలు వెంబనాడ్ రైల్వే బ్రిడ్జ్. ఇది 4.62 కిలోమీటర్లు దూరం కేరళ వెంబనాడ్ సరస్సు మీద ఉంది. రెండోది నెహ్రూ సేతు, 3.65 కిలోమీటర్లు బీహార్ సోన్ నదిలో ఉంది. మూడోది హెవీ లాక్ బ్రిడ్జ్, 2.75 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ గోదావరి నదిలో ఉంది. ఇండియాలో పొడవైన 3 రైల్వే ప్లాట్ఫారంలు ఏవి? గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉంది. 1366.63 మీటర్లు. కొల్లం జంక్షన్ కేరళలో ఉంది. 1180.5 మీటర్లు. ఖరగ్పూర్ పశ్చిమ బెంగాల్లో ఉంది. 1072.5 మీటర్ల పొడవైన. ఇండియాలో పొడవైన రైల్వే సొరంగం ఏది? ఇండియాలో పొడవైన రైల్వే సొరంగం జమ్మూ కాశ్మీర్ హిమాలయ పిర్పంజల్ శ్రేణిలో 11 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. దీన్ని మెయింటైన్ చేయడానికి సొరంగం మొత్తం రోడ్డు వేయడం జరిగింది. భారతీయ రైల్వేలో అత్యంత అధికంగా వినియోగిస్తున్న గేజ్ మార్గం ఏది? భారతీయ రైల్వేలో అత్యంత అధికంగా వినియోగిస్తున్న గేజ్ మార్గం బ్రాడ్ గేజ్. బ్రాడ్ గేజ్ వచ్చేసి 1.676 మీటర్స్ ఉంటుంది. మీటర్ గేజ్ 1 మీటర్ ఉంటుంది. నారో గేజ్ 0.762 మీటర్స్. లిఫ్ట్ గేజ్ 0.610 మీటర్స్ ఉంటుంది. ఈ 4 టైప్ గేజెస్ని రైల్వేలో అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇండియాలో మొదటిసారిగా 1998 సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో మహారాష్ట్రలోని రోహ్ నుండి కర్ణాటకలోని మంగళూరును కలుపుతూ రైల్వే నిర్మాణం జరిగింది. దీన్నే కొంకన్ రైల్వే ప్రాజెక్ట్ అంటారు. కొంకన్ రైల్వే ప్రాజెక్టు కింద వచ్చే రాష్ట్రాలు మొత్తం 4. 1 కేరళ, 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక.
సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇవ్వండి ఈ వారం ప్రశ్నలు. మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలతోటి మళ్ళీ వీడియోలో కలుద్దాం. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో